ఈవీఎంలపై పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టంగా మారుతోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ పాత్రపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈవీఎంలు కొనసాగించాలా వద్దా అనే ప్రశ్న ప్రజాస్వామ్యంలో తలెత్తిందన్నారు హరగోపాల్. ఈసీకి సంబంధించిన డేటా మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉంచారన్నారు. వీవీప్యాట్లకు నమోదైన ఓట్లకు తేడా ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తే కాన్ఫిడెన్షియల్ అనటం అన్యాయమన్నారు పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్. ఇవాళ కాస్త లోపభూయిష్టంగా మారుతున్నది. ఇది ఎన్నికల కమిషన్ తాను నిర్వహించవలసిన స్వతంత్రమైనటువంటి పాత్ర ఏదైతుందో దాని మీద ఇవాళ సమాజంలో చాలా అనుమానాలు ఉన్నాయనేటువంటిది అదైతే చాలా స్పష్టంగా. ఆ నేపథ్యంలో ఇవాళ ఈ పోరాటం వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ ఈవీఎంను అసలు మనం కొనసాగించాలా లేదా ఇన్ని రాజకీయ పార్టీల అనుమానం చెప్తున్నప్పుడు మళ్ళీ మనము వెనక్కి ఎటుకి పోవాలా అనేటువంటి క్వశ్చన్ ఏదైతుందో అది ప్రజాస్వామ్యానికి రెలవెంట్ క్వశ్చన్ అయింది. అంటే మీరు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన డేటా మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉండాలి. మీకు వీవీప్యాట్స్కి ఎన్నికలు పడ్డ ఓట్లకి తేడా ఎందుకున్నది అని అడిగితే మీరు ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి మీరు పార్లమెంట్కి వెళ్ళి దాన్ని అమెండ్ చేసి దాన్ని కాన్ఫిడెన్షియల్ కింద తీసుకొచ్చారు. ఎంత అసలు చాలా అన్యాయం ఇది అసలు మనకి బ్లేటెంట్గా కనిపిస్తోంది.